హాయ్ హలో ఎవ్రీవన్. మనం హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65 నార్కెట్పల్లి దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు హాసిని ఎస్టేట్స్ వారి వాసవి శాండిల్ కౌంటీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ప్రాజెక్టు మనకు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో కలదు. వాసవి శాండిల్ కౌంటీ ఫామ్ ల్యాండ్ మొత్తం 96 ఎకరాలలో శ్రీగంధం మరియు మలబార్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి కేవలం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి గంట ప్రయాణంలో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మనకు నేషనల్ హైవే 65 నుండి 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇందులో 60 ఫీట్ 40 ఫీట్ మరియు 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ వేసి ఇవ్వడం జరిగింది. మినిమం ప్లాట్ సైజు 165 స్క్వేర్ యార్డ్ నుండి ప్రారంభమవుతుంది. శ్రీగంధం చెట్లను 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పెంచి కటింగ్ అయిన తర్వాత వచ్చిన ఆదాయంలో కస్టమర్ 60%, మెయింటైన్ చేసినందుకు కంపెనీ 40% షేర్ హోల్డర్ గా ఉంటారు. అంతేకాకుండా శ్రీగంధం చెట్లతో పాటు మలబార్ వేప చెట్టు కూడా పెంచడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన మొక్కలు. శ్రీగంధం మరియు మలబార్ చెట్లను 10x10 సైజులో నాటడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 165 గజాల ప్లాట్ లో 16 మొక్కలు నాటడం జరుగుతుంది. శ్రీగంధం చెట్లను పెంచడానికి ఈ ప్రాజెక్ట్ లో 6 బోర్లు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకు వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ చెట్లను ఏ విధంగా పెంచుతారు, ఏ విధంగా వాటిని పరిరక్షిస్తారు, దాని గురించి తెలుసుకోవడానికి సైట్ సూపర్వైజర్ ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే. రవీంద్ర వర్మ అండి. నమస్తే. నా పేరు నరసింహమూర్తి అండి. ఏ విధంగా మీరు వీటిని సాగు చేస్తున్నారు, ఏ విధంగా వీటి పెంపకాలు జరుగుతున్నాయి? సార్, ఇది చాలా సున్నితమైన చెట్లు ఇవన్నీ. ఈ గంధం చెట్లు కొంచెం చిన్నప్పటి నుంచి దాని ఇంట్రెస్ట్ గా పెంచాలి. దీన్ని పెంచితే మాత్రం మంచి డెవలప్ ఉంది, దీంట్లో బాగా డెవలప్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి పక్కాగా దీని చిన్నప్పటి నుంచి దీని సపోర్టింగ్ అనేది దీనికి ఉండాలి. గంధం చెట్టుకి ఈ గంధం చెట్టుకి సపోర్టింగ్ లేకపోతే ఇది మనం పెరగదు. ఇది రూట్ అనేది దానికి చూసుకోలేదు. అది ఖచ్చితంగా దాని రూట్ చూసుకోవాలంటే దానికి సపోర్టింగ్ అనే చెట్టు అనేది మేము మలబరీ వేప చెట్టు వేసినాము. వీటి సపోర్ట్ కి మలబరీ వేప అనమాట. ఇది రూట్ చూపిస్తూనే అది డెవలప్ అవుతుంది అనమాట. లేకపోతే అది చూసుకోలేదు అనమాట. దాని సపోర్టింగ్ చేసినామండి అప్పట్లో. ఇప్పుడు ఇంకా వేరే మొక్కలు వేసుకోవచ్చు, అదొకటే కాదు ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు. గంధం మొక్క వేసుకోవచ్చు, మనం బొబ్బరి మొక్క వేసుకోవచ్చు, ఇంకా పెసర మొక్క వేసుకోవచ్చు, ఇంకేదైనా సంథింగ్ ఒక పత్తి తప్ప మిగతా ఏదైనా వేసుకోవచ్చు. శ్రీగంధం చెట్టు ఇండివిజువల్ గా పెరగదండి. అది ఎందుకంటే దానికి రూట్ అనేది దానికి చూసుకోలేదు. అది మనకు చూపిస్తేనే వెళ్ళిపోతుండదు. ఆ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి, తీసుకురావాలనేది మంచి డెవలప్ అవుతుంది. రైతు ఇది మంచి పర్ఫెక్ట్ అనమాట సైట్ చెట్టు విషయంలో మాత్రం. కాబట్టి దీనికి డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవాలి. డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని లిమిట్ ప్రకారం వాటర్ పెంచుకోవాలి. వీక్లీ వాటర్. సమ్మర్ లో అయితేనో వీక్లీ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం అయితేనో వీక్లీ పెట్టుకోవాల్సి వస్తుంది, డైలీ పెట్టుకోవాల్సి వస్తుంది ఒక టైంలో. అంటే చెట్టును మన జాగ్రత్త చూసుకోవాలంటే దానికి మేము ప్రత్యేక వాడము, ఓన్లీ ఆర్గానిక్ గా వాడతాం మేము. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఓన్లీ ఆర్గానిక్ మేము ఫెర్టిలైజర్ వాడామండి. ఓన్లీ ఆర్గానిక్ కూడా మేము ఏంటంటే జస్ట్ అది చెట్టుకి ఏ విధంగా డెవలప్ అవుతున్నది, దాని గ్రోత్ ఎట్లున్నది, దాన్ని ఏ విధంగా దాన్ని డెవలప్ అవుతుంది చెక్ చేసుకుంటే దానికి మేము ఫలాని మంది అనేది దీన్ని సజెస్ట్ చేస్తామండి. ఎక్కువ శాతం మేము ఆర్పిఎస్ వాడతామండి. ఆర్పిఎస్ అనేది ధనంతర కంపెనీది. ధనంతర కంపెనీలో ఈ ఆర్పిఎస్ ఉంటుందండి. ఈ ఆర్పిఎస్ అనేది దాని గ్రోత్ వస్తుంటది, డెవలప్ వస్తుంటది, మంచి ఎగురు వస్తుంటది. ఇది చాలా డెవలప్ అవుతుంది. దాంతో పాటు ఆయన పురుగు ఇట్లా ఉంటే ఇగురు మందు వాడతామండి. దాంతో పాటు యాభై కూడా వాడతాను. ఈ దాని వల్ల చెట్టు డెవలప్ అవుతుందండి. ఇది మనకి దీని టోటల్ గా స్టార్టింగ్ నుంచి ఇది సాయిల్ మట్టి టెస్ట్ చేసి ఆ సాయిల్ మట్టి మేము చెప్పేస్తామండి. వ్యవసాయాలు అయితేనో మనకి ఒక 15 సంవత్సరాలు అంటే 15 years దీన్ని టోటల్ ఎండింగ్ అనమాట. ఇంకా డెవలప్ ఇది 4.5 అండి. ఇది 4.5 ఇది 4.5 లో ఇది ఇంత డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. సైజు లావ్ అవుతుంది, హైట్ పెరుగుతుంది. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ యాప చెట్టు తీసేయాలండి. ఈ మలబరీ వేప తీసేసేయాలి. తీసేసిన తర్వాత అప్పుడు ఈ నీడ వెళ్ళిపోతుంది. ఈ నీడ పోయిన తర్వాత అప్పుడు ఇది లావ్ వచ్చేస్తుంది. చెట్టు లావ్ వచ్చేసి మంచి గ్రోత్ వస్తుంది, క్వాలిటీ పెరుగుతుంది, మంచి క్వాలిటీ వస్తుంది అనమాట. దాంట్లో ఈ చెట్టు అనేది దరిదాపుగా ఇది కాస్మెటిక్ సంబంధించింది వాడతారండి. అంటే సెంటు బాటిల్స్ కైనా సరే, సోప్స్ అయినా సరే, కొన్ని ఆయుర్వేదకు సంబంధించిన మెడిసిన్ కైనా అన్నిటి వాడతారండి ఎక్కువ శాతం. ఎన్ని బోర్లు ఉన్నాయండి దీంట్లో మొత్తం ప్రెసెంట్ అయితే మీరు రన్నింగ్ బోర్లు మొత్తం 6 బోర్లు. ఈ 6 బోర్లు మొత్తం ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 96 ఎకరాలు. ఇది ఈ 96 ఎకరాల్లో మేము 80 ఎకరాలు వేసినాం. ప్రతి ప్లాట్ కి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రతి ఒక్క దానికి ఉన్నదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాసవి శాండిల్ కౌంటీ హైలైట్స్ చూసినట్లయితే
దాదాపు 1000 గజాలలో విశాలమైన క్లబ్ హౌస్ నిర్మించి అందులో కస్టమర్స్ కి ఫ్రీ మెంబర్షిప్ కల్పిస్తున్నారు. అంతేకాకుండా సుమారుగా 50 పశువులున్న గోశాల, ఎంప్లాయీస్ ఉండడానికి ఎంప్లాయీస్ క్వార్టర్స్ మరియు ఆఫీస్ ఆల్రెడీ నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో మరో గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ స్వయంగా వెలిసిన గోగులమ్మ అమ్మవారి దేవాలయం నిర్మించారు. ఒకసారి టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఏ విధంగా వెలిశారు విశేషాలు పంతులు గారిని అడిగి వారి మాటల్లో విందాం. ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి అయిందండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్లో ఒక గుడి ఉంటుంది. ఆంధ్రాలో గోగులమ్మ తల్లి. అదేవిధంగా శ్రీకాకుళంలో బాగా ఎక్కువ ఉంటుంది, ఇంటింటికి ఉంటుంది చిన్న గుళ్ళు. అటు నుంచి వచ్చిన జనాలే కాబట్టి గోగులమ్మ అమ్మవారిని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళు చానాళ్ళు ఉండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు పూజలు చేసుకుంటానే వచ్చారు ఈ అమ్మవారికి. ఈ తెలంగాణలో ఫస్ట్ గుడి అండి ఇది. తెలంగాణలో మొట్టమొదటి గుడి గోగులమ్మ అమ్మవారిది, మొట్టమొదటి గుడి ఇది. కాకపోతే తెలంగాణలో జోగులమ్మ ఉన్నారు, గోగులమ్మ. కాకపోతే ఆమె ఈమె వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, అందరూ ఒకటే అక్క చెల్లెళ్ళు భావంతో ఉంటారు. అలాగే తెలంగాణలో గోగులమ్మ ఫస్ట్ గుడి ఇక్కడ మా మట్టిలో మాకు దొరికింది. దాన్ని ఈ విధంగా మేము డెవలప్ చేసేవాళ్ళం. వాళ్ళ మనసులో కోరిక వాళ్ళు కోరుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కోరిక తీరిన తర్వాత వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి చీరా జాకెట్ అన్ని పెట్టుకొని పసుపు కుంకలన్నీ ఇచ్చుకొని అప్పుడు వచ్చి నాకు చెప్తున్నారు, స్వామి మా కోరిక ఈ విధంగా తీరింది, అమ్మ కరుణించింది అని. చాలా సంతోషం నాన్న అని చెప్పి దీవిస్తున్నాను. ఆ విధంగా ఎంతో మంది వస్తున్నారండి. చదువుకునే స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో చదువుకునే స్టూడెంట్స్ 100 కొద్ది వచ్చారండి ఇక్కడికి. వచ్చి స్వామి నేను పాస్ అవ్వాలి, బాబు నువ్వు పట్టుదలగా చదువుకొని ఉంటే నువ్వు మంచిగా పాస్ అవుతావు, అమ్మ దయ కూడా ఉంటుంది, రండి అని చెప్పి వాళ్ళ పేరు మీద అభిషేకాలు చేసి పూజలు చేసి బొట్లు పెట్టి పెన్నో స్కేలు ఇవి పట్టుకొని వస్తే అవి పూజగడ పెట్టి అవి పేపర్ తోటి పాటు ఇచ్చేవాడిని. అవి తీసుకొని వెళ్ళారు. పాస్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ పూజలు చేయించుకున్నారు. ఆ విధంగా గోగులమ్మ తల్లి ఏ వారం ప్రసిద్ధి చెందింది? శుక్రవారం రోజు అండి. శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేస్తాము. అది ఒక 2 గంటలు పడుతుంది మాకు. ఉదయాన్నే వస్తాము 6 గంటలకి, అన్ని క్లీన్ చేసుకొని పూజ చేసేస్తాం. పూజ చేసిన తర్వాత 9 గంటలకు స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా 12 గంటలు అవుతుందండి నాకు అభిషేకం పూర్తయ్యేటప్పటికి. అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమం చేసుకొని అప్పుడు భక్తులను ఆహ్వానిస్తాను. అప్పటి వరకు భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటారండి.